సాధారణంగా పెన్సిల్తో ఎవరైనా అక్షరాలు రాస్తారు. కానీ విశాఖకు చెందిన ఓ యువకుడు పెన్సిల్ లెడ్ పైన అక్షరాలు, అందమైన ఆకృతులు, కళాఖండాలు చెక్కుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. తన పేరు కోదండపాణి. సో తను ఈ మైక్రో ఆర్ట్పై ప్రత్యేక శ్రద్ధ చూపించి వరల్డ్ రికార్డ్స్ను కైవసం చేసుకుంటున్నాడు. వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. సాధారణంగా పెన్సిల్తో ఎవరైనా అక్షరాలు రాస్తారు. కానీ విశాఖకు చెందిన ఓ యువకుడు పెన్సిల్ లెడ్ పైన అక్షరాలు, అందమైన ఆకృతులు, కళాఖండాలు చెక్కుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. సో ప్రస్తుతం మనం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభ మండలంలోని పొట్నూరు గ్రామంకి వచ్చాం. ఈ గ్రామంలో ఓ యువకుడు, తన పేరు కోదండపాణి. సో తను ఈ మైక్రో ఆర్ట్పై ప్రత్యేక శ్రద్ధ చూపించి వరల్డ్ రికార్డ్స్ను కైవసం చేసుకుంటున్నాడు. సో మనం ఈ గ్రామంలోని విలేజ్లో ఉన్నటువంటి ఇంటికి వచ్చాం. సో మనతో కోదండపాణి ఉన్నాడు, తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్ సార్. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను సార్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. హాలిడేస్లో ఉన్నాను ఇంటి దగ్గర. ఎక్కడ బీటెక్? సింఘానియా యూనివర్సిటీ ఉదయపూర్ రాజస్థాన్లో ఉన్నది సార్. అక్కడ ఉదయపూర్లో సార్. చాలా దూరం కదా? అవును సార్, చాలా దూరంలో ఉంది. సో అంటే అక్కడే ఎందుకు చేయాలనిపించింది? అంటే అక్కడ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంకా డాడీ వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటుంది. నేను అక్కడ జాయిన్ అయ్యాను సార్. ఓకే. సో నీకు అసలు ఈ మైక్రో ఆర్ట్ గురించి ఎప్పుడు తెలుసు? అసలు మైక్రో ఆర్ట్ అంటే ఏంటి? మైక్రో ఆర్ట్ అంటే మనం చూసే ఆర్ట్ని ఆర్ట్ అంటాం కదా, దాన్ని చాలా చిన్నగా చేసి అందంగా చేయడం మైక్రో ఆర్టిస్ట్ చేస్తే దాన్ని మైక్రో ఆర్ట్ అంటారు సార్. ఓకే. నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు ఈ మైక్రో ఆర్ట్ గురించి? నిన్న 8th క్లాస్లో తెలుసుకున్నాను సార్. అంటే 8th క్లాస్లో నారాయణ హై స్కూల్ పెద్దపల్లంలో చదివాను నేను. 8th క్లాస్లో కరోనా పాండమిక్ వాళ్ళు అందరం ఇంటికి వచ్చేసినప్పుడు ఇంటి దగ్గర 1 year 1.5 year ఖాళీగా ఉన్నాం అందరమే. అప్పుడు ఒకరోజు న్యూస్ ఛానల్లో చూశాను నేను, ఒక ఆంధ్ర అబ్బాయికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అని. అయితే ఏంటని వికీపీడియాలో చూస్తేనేమో అతను స్మాలెస్ట్ వుడెన్ స్పూన్ చేశాడు. అప్పుడు చూశాను, అయితే తెలుసుకోవాలనుకున్నాను దాని గురించి, ఇదేంటి అలా అని. అప్పుడు దాని గురించి సెర్చ్ చేసినప్పుడు తెలిసింది మైక్రో ఆర్ట్ అనేది ఒక ఆర్ట్ ఉంది. అన్నిటిని చిన్నగా అందంగా చేస్తారు. చిన్నగా డ్రాయింగ్ వేయడం, పెన్సిల్ మీద చెక్కడం, టూత్ పిక్స్ మీద చేయడం, చాక్ పీస్ మీద చేయడం, సబ్బు మీద కూడా కొందరు చేస్తూ ఉంటారు. దాన్ని మైక్రో ఆర్ట్ అంటారని తెలుసుకున్నాను. అయితే అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అందరూ పెద్దవైతే అందరూ చేస్తారు, చిన్నవి చాలా రేర్గా చేస్తారు కదా. ఇలా చేసే వాళ్ళకి అందరికీ కొంచెం వింతగా అట్రాక్టివ్గా ఉంటారు అందరూ. ఇలాంటిది నేర్చుకుందాము అని అనుకున్నాను. అయితే నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను సార్. మొత్తం 8th క్లాస్ లాక్డౌన్లో ఆల్మోస్ట్ అంతా ఇదే చేశాను నేను. పాండమిక్లో మొత్తం నేర్చేసుకున్నాను. పాండమిక్లో మొత్తం అయిపోయింది సార్. మళ్ళీ హాస్టల్కి వెళ్ళేలోపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చేసిందంతా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఇంకా డెవలప్ చేసుకున్నాను నేను. ఎలాగా ఈజీగా ఎలాగ చెక్కగలం అవన్నీ డెవలప్ చేసుకున్నాను సార్ అక్కడ. అంటే మీరు చెప్పినట్టు చాక్ పీస్ ఉంది, సోప్ ఉంది, బియ్యం గింజలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మీరు పెన్సిల్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే పెన్సిల్ చూడడానికి అట్రాక్టివ్గా డార్క్ కలర్లో ఉంటుంది సార్. మీద డార్క్ కలర్ ఉండవు. డార్క్ కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది, ఇంకా షైన్ అవుతూ ఉంటుంది పెన్సిల్. ఇంకా అందరూ యూజ్ చేసే పర్పస్ వేరు సార్ పెన్సిల్ని. అందరూ రాయడానికి దేనికో వాడతారు, బట్ ఇది వేరే పర్పస్ కింద ఉంటుంది కదా, ఇది చూస్ చేసుకున్నాను. సో ఏ ఆర్ట్స్ చెక్కారు మీరు పెన్సిల్తో లెడ్ మీద? ఈఫిల్ టవర్ చేశాను సార్, తాజ్మహల్ చేశాను, శివుడి బొమ్మ ఒకటి చెక్కాను, క్యామిల్, పంకినాలు చాలా చేశాను సార్. చాలా రకాలు చేశాను. ఇంకా రోమన్ కాలిసంలో ఒక యుద్ధంది భూమి ఉంటుంది, అది కూడా చేశాను. ఇంకా అంటే ఇప్పుడు అన్నీ కేవలం పెన్సిల్ లెడ్ చాలా చిన్నగా ఉంటుంది. సో దాని మీద చెక్కాలంటే చాలా ఏకాగ్రత ఇదంతా అవసరం కదా. చాలా పేషెన్స్తో ఉండాలి సార్. చెక్కినప్పుడు ఆల్మోస్ట్ అంత అయిపోయింది అన్నప్పుడు ఇరిగిపోయే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అప్పుడు చాలా చిరాకు వచ్చి ఇంక వదిలేద్దామా అనిపించినప్పుడు అలా చేస్తే మరి అందరికీ నాకు తేడా ఏముంటుంది అని మళ్ళీ నాకు నేనుగా సపోర్ట్ చేసుకుంటూ మళ్ళీ చేయాలి అని అలా చేసుకుంటూ చాలా చేశాను సార్. అలాగా చెక్కుతున్నప్పుడు చేతిలో కట్ అయిపోవడం,
ఆ పెయిన్ కూడా ఆ పెయిన్ క్రాస్ చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది కదని అలా చేస్తూ చేస్తూ ఈ స్టేజ్కి వచ్చాను సార్. ఓకే. సో అంటే ఇప్పుడు పెన్సిల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి దీనికోసం స్పెషల్గా ఆర్ట్ కోసం అని, లేదా కామన్ పెన్సిల్స్ అయినా? నార్మల్ పెన్సిల్ మీద చేస్తుంటాము. కాకపోతే అందరికీ కనబడేలాగా ఉండాలి కాబట్టి డ్రాయింగ్ పెన్సిల్స్లో డిఫరెంట్ ఉంటాయి. 1B 2B 3B అని. అలా 10B అయితే మరీ సాఫ్ట్గా కాకుండా చిన్నగా కాకుండా అందరికీ కనబడేటట్టు ఉంటుంది. 10B చూస్ చేసుకుంటాం సార్ అందరిని. పెన్సిల్స్ మీద అట్లా మీద నేమ్స్ అవి చెక్కడం అలాంటివి అయితే అందరికీ కనబడాలి కదా 10B అవి చేస్తూ ఉంటాం సార్. సో మరి దీన్ని చెక్కడానికి కూడా స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉండాలి కదా? స్పెషల్గా అంటే ఏం లేవు సార్ ప్రస్తుతానికి. ప్రెసిషన్ నైఫ్ అని పేపర్ కటింగ్ వుడ్ కటింగ్కి వాడతారు, అదొకటి. సర్జికల్ నైఫ్స్ వాడతాం సార్. ఇంకా అది షార్ప్గా సర్జరీ చేయడానికి వాడతారు డాక్టర్స్, అది వాడుతాం మేము. సో మీరు ఇలా పాండమిక్లో వీటిని తయారు చేశారు కదా, సో మరి మీకు గుర్తింపు ఎప్పుడు దొరికింది? పాండమిక్ అయిపోయి హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నాకు నేను ప్రాక్టీస్ చేసుకొని ఇంకా పర్లేదు నాకు వచ్చింది బాగానే అనుకున్నప్పుడు గిన్నెస్ వరల్డ్ రికార్డ్కి అప్లై చేసాను సార్ డైరెక్ట్గా. అక్కడ అది కూడా స్మాల్ స్టూడెంట్ స్పూన్ చేశాను. దానికి చాలా కష్టపడ్డాను సార్. హాస్టల్లో ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఉండేది నాకు. ఆ స్మాల్ స్టూడెంట్ స్పూన్ చేసి గిన్నెస్ రికార్డ్ సబ్మిట్ చేశాము. 6 months పడుతుంది రిజల్ట్ రావడానికి. 6 months తర్వాత వాళ్ళు రికార్డ్ వచ్చింది అని పంపించారు నాకు. అప్పుడు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది సార్. 9th క్లాస్లో స్మాలెస్ట్ స్టూడెంట్ స్పూన్ వచ్చింది. 10th క్లాస్లో స్మాలెస్ట్ హ్యాండ్మేడ్ చెస్ సెట్ చేశాను సార్. చెస్ బోర్డు చెస్ పీసెస్తో కలిపి. అది 8 mm సైజ్ ఉంటుంది. చెస్ పీసెస్ సైజ్ ఒక్కొక్కటి 1.01 mm వచ్చింది సార్. అది అప్పుడు 10th క్లాస్లో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అది వచ్చింది సార్. 8th 9th 10thలో 2 వచ్చాయి సార్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్. అంటే నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేసావు ఎప్పుడైనా నాకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వస్తుందని? అంటే ఇంత మైక్రో ఆర్ట్లో ఇలా కూడా ఎదగొచ్చని ఎప్పుడైనా అనుకున్నావా? అస్సలు చేయలేదు సార్. క్యాజువల్గా అంటే ఆ గిన్నెస్ రికార్డ్ కోసం చూసి నేర్చుకున్నాను కాబట్టి మనం అప్లై చేద్దాం ఏమైపోతుంది వస్తుంది అన్న సరదాగా క్యాజువల్గా అప్లై చేసాం ఫ్రెండ్స్ అందరం కలిసి. కానీ వస్తుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంకొచ్చిన తర్వాత నాలో కూడా ఏదో టాలెంట్ ఉన్నది అని ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పటికీ వదలకుండా చేస్తూనే ఉన్నాను సార్ అలా దీన్ని. ఇంకా ఈ ఆటలు ఇంకా ఎదగాలి అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నువ్వు అయితే బీటెక్ చేస్తున్నావు, సో ఆర్ట్ పరంగా కూడా నీకు గుర్తింపు దొరికింది. సో ఏం చేద్దాం అనుకున్నావు నెక్స్ట్? బీటెక్ అయ్యి మంచి పర్సెంటేజ్తో బయటకు వచ్చి ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఆ తర్వాత ఏదైనా ఒక ఓన్గా స్టార్ట్అప్ ఫ్రెండ్స్ అందరికీ స్టార్ట్అప్ పెట్టుకొని ఇంకా నెమ్మదిగా గ్రో అవుదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏ టైప్ ఆఫ్ స్టార్ట్అప్ ఈ మైక్రో ఆర్ట్ మీద? కాదు సార్, సపరేట్గా అనుకుంటున్నాను. మైక్రో ఆర్ట్ ఎలాగా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. సపరేట్గా AR గ్లాసెస్ అని స్మార్ట్ గ్లాసెస్ మీద ఒక స్టార్ట్అప్ పెట్టి గ్రో అవుదాం అనుకుంటున్నాను సార్. నేను ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసాము. ప్రెజెంట్ అది థింకింగ్లో ఉన్నాము ఇంకా అందరం ఎలాగా ఏంటి అని. అది ఒక ఫిక్స్ అయితే ఇంకా దాని మీద స్టార్ట్అప్ పెట్టి గ్రో అవుతూ ఉంటాం సార్ ఇంకా. ఓకే. సో మీరు ఇప్పుడు ఈ 2019లో పాండమిక్ కరోనా వచ్చింది. సో ఆ ఖాళీ సమయంలో మీరు ఈ తయారు చేయడం నేర్చుకున్నారు. సో మీ పేరెంట్స్ ఏమన్నారు అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది మీకు? అంటే అప్పుడు బయటికి వెళ్తే ఏదో అయిపోతుంది అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు సార్. ఇంట్లోనే ఎంతకని కూర్చుంటాను, చిరాకు వచ్చేసి ఏం చేయలేక. అప్పుడు ఫోన్లు కూడా అంత ఎక్కువగా లేవు. అయితే అప్పుడు డాడీ ల్యాప్టాప్ కొని ఇచ్చారు నాకు. అంటే నేను ఇంట్లో చేస్తుంటే కింద పెన్సిల్ కాదు సార్, చేసిన గ్రాఫైట్ వస్తుంది, ఫ్లోర్లన్నీ బ్లాక్గా అయిపోయేవి. ఇంట్లో అమ్మ ఎప్పుడు తుడుస్తూ ఉండేది, డాడీ కూడా ఏడ్ చేస్తున్నారు ఈడు అన్నట్టు ఉండేది స్టార్టింగ్లో. ఒకసారి నేను చేసినవన్నీ చూపించాను. అప్పటి నుంచి ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది సార్ నాకు. ఫోన్ కూడా నాకు ఇచ్చేవారు కాదు, ల్యాప్టాప్ కొన్నారు అప్పుడు. ల్యాప్టాప్లో చూసి నేర్చుకో ఇంకా నీకు బాగా ఉంటుంది అని ఆ ల్యాప్టాప్లో చూస్తూ యూట్యూబ్ చూసుకుంటూ నేర్చుకొని అలా నెమ్మదిగా చేసుకున్నాను సార్. మరి మీ పేరెంట్స్ నీకు ఎంత సపోర్ట్ చేశారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు? పేరెంట్స్ టైలరింగ్ చేస్తారు సార్. ఇద్దరు చిన్నప్పటి నుంచి ట్రైలింగ్ చేసి చదివిస్తున్నారు. వాళ్ళ స్థాయికి మించిన చదివిస్తున్నారు సార్. వాళ్ళు చిన్నప్పుడు చదువుకునే స్థితిలో వాళ్ళ ఫ్యామిలీ లేదని ఇప్పుడు నన్ను బాగా చదివించాలి అనుకొని ఇప్పటివరకు ఇచ్చినవన్నీ బెస్ట్ కాలేజ్ బెస్ట్ స్కూల్సే ఇచ్చారు సార్ నాకు. నేను చదివినప్పుడు నారాయణ పెద్దపాలెం అంటే ఒక టాప్, ఇప్పటికీ టాపే. అప్పుడు ఇంకా గొప్పలా ఉండేది సార్. అక్కడ అంత ఫీజు కట్టి చదివిస్తున్నారు అంటే మాది చాలా మిడిల్ క్లాస్ సార్ అప్పుడు. పర్ఫెక్ట్. మా టైలరింగ్ డాడీ వాళ్ళు టైలరింగ్ మీద డిపెండ్ అయి ఉండేవారు, అదొకటే జీవనంగా ఉండేది. దీని మీద ఇంత చేస్తూ అక్కడ చదివిస్తున్న ఊర్లో చాలామంది అడిగారు సార్ ఎందుకు అంత ఖర్చు పెట్టడం, మామూలు స్కూల్ చదివిస్తే అందరిలాగా అని. వాళ్ళు కూడా అలా చదివితే మా అబ్బాయికి వేరేగా గుర్తింపు ఏముంటుంది, మా అబ్బాయి ఇంకా అందరికన్నా డిఫరెంట్గా ఉండాలి అని చాలా అంటే సంపాదన మొత్తం నాకు పెట్టినట్టే అంతలా చదివించారు సార్. ఇప్పటికి కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు కూడా చాలా కష్టపడి చదివిస్తున్నారు సార్ నన్ను. సో మీ మదర్ కష్టపడి టైలరింగ్ చేస్తూ మిమ్మల్ని ఈ స్థానంలో ఉంచారు, అంటే మిమ్మల్ని చదివించారు. సో ఇప్పుడు మీరు చాలా అచీవ్మెంట్స్ చేశారు. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఏమన్నారు మీతో? చాలా గర్వంగా ఉందిరా ఇంకెలాంటివి చేస్తూ ఉండి అన్నారు సార్. అంతే
పిల్లల దగ్గర ఎప్పుడు పేరెంట్స్ అందుకే ఎక్స్పోజ్ అవ్వరు కదా సార్. వాళ్ళు అంటే మీకు చెప్తే మాకు గర్వం ఎక్కువైపోయి మరి చెయ్యరు ఆపేస్తారని జస్ట్ చెప్తారు అంతే, బాగున్నాయి చెయ్యి అలాగే చెప్తారు సార్ అంతే. అలాగే చెప్పారు సార్. సో మీది చాలా విలేజ్, ఇది చాలా పల్లెటూరు, ఇది సిటీకి చాలా దూరం కూడా. ఎందుకంటే వైజాగ్ సిటీ నుంచి చాలా దూరం, ఇది లాస్ట్ సిటీకి విజయనగరం వెళ్ళిపోతాం. సో ఈ గ్రామంలో ఎలా ఉంది, ఏమనుకుంటా నీ తోటి ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా నీతో చదువుకున్న వాళ్ళు? నాకు ఇక్కడ ఫ్రెండ్స్ చాలా తక్కువ సార్. నేను 4th క్లాస్ నుండి హాస్టల్లోనే ఉన్నాను, ఊర్లో ఉండేవాడిని కాదు. అంటే అంత ఫ్రెండ్స్గా లేరు కానీ తెలుస్తున్న వాళ్ళు ఉన్నారు అంతే. వాళ్ళు ఎవరికి కూడా అంత ఎక్కువ ఎప్పుడు చెప్పలేదు సార్ ఇది చేస్తున్నాను ఇలా అలా అని. అంటే ఎక్కువగా మాట్లాడడానికి కూడా ఇంటి దగ్గర ఉండను నేను. డాడీ వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు మా అబ్బాయి ఇది చేశాడు అని. వాళ్ళు కూడా ఊర్లో కూడా సపోర్టింగ్ బాగానే ఉంటుంది సార్ అంతా. ఎప్పుడు వచ్చినా సరే చాలా రెస్పెక్ట్గానే తీసుకుంటారు అందరూ, ఏం చెప్పినా సరే. అంటే ఊర్లోనే కాదు సార్, జనరల్గా నేషనల్లోనే ఈ ఆర్ట్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. ఎవరు చూసినా గొప్పే కదా. మ్యాక్సిమం అందరూ కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లో రీల్స్లో చూసుంటారు అంతే. డైరెక్ట్గా చేయడం చాలా నాకంటే చేస్తాను కదా నాకు అలవాటైంది. జనరల్గా చాలా యూనిక్గా ఉంటుంది సార్ ఇది. అంటే చూసిన ప్రతిదాన్ని చిన్నగా చేసి చూపించడం, అంత మైక్రో డీటెయిల్స్తోని చాలా బాగుంటుంది సార్ చేస్తుంటే. సో మీకు ఇప్పటికి వరకు ఏ రికార్డ్స్ వచ్చినాయి? నాకు 2 గిన్నిస్ రికార్డ్స్ వచ్చాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఒకటి వచ్చింది, ఇండియన్ వరల్డ్ రికార్డ్స్ ఒకటి వచ్చింది, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి ఉంది. 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, ఒకటి స్మాలెస్ట్ వుడెన్ స్పూన్ చేసినందుకు వచ్చింది. అది 3mm, అప్పుడు ఉన్న 5mm ఉండేది, దాన్ని 3mm చేశాను నేను, దానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. తర్వాత స్మాలెస్ట్ హ్యాండ్మేడ్ చెస్ సెట్ ఒకటి చేశాను, మొత్తం చెస్ పీసెస్ చెస్ బోర్డుతో కలిపి. చెస్ బోర్డు ఒకటి 8.2 ఎంత వచ్చింది, చెస్ పీసెస్ ఒకటి 1.01 వచ్చింది. మళ్ళీ నా రికార్డ్ నేనే బ్రేక్ చేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2mm స్మాలెస్ట్ వుడెన్ స్పూన్ చేశాను, దానికి ఇండియన్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. బెస్ట్ మైక్రో ఆర్టిస్ట్గా ఐఏ అవార్డు, ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఒకటి వచ్చింది. అంటే వీటి మీద ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి? రికార్డ్స్ ఉన్నాయి. అవి వాటిని నేను బ్రేక్ చేసి మళ్ళీ నాది నేనే బ్రేక్ చేసుకొని చేశాను. మళ్ళీ ఇప్పుడు 1mm స్మాల్ వుడెన్ స్పూన్ చేశాను, అది గిన్నిస్ రికార్డ్స్కి అప్లై, ఇంకా రిజల్ట్ ఏమి ఇవ్వలేదు నాకు, అది అప్లోడ్ చేశాను వాళ్ళకి. ఆల్రెడీ అప్లై చేసి ఉంచారు? నాది నేను ఒకసారి బ్రేక్ చేశాను, మళ్ళీ నాది నేనే బ్రేక్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని పెన్సిల్ ఆర్ట్స్ చేశారు? నేను చాలా చేశాను, ఒక 120-130 దగ్గర చేశాను ఇప్పటి వరకు. అంటే ప్రపంచంలో ఉన్న మాన్యుమెంట్స్ అన్నీ, వరల్డ్ వండర్స్ అన్నీ కారు చేశాను పెన్సిల్ మీద. తాజ్మహల్ కూడా చేశాను, శివుడి బొమ్మలు. ఇంకా మీకు అందులో ఇష్టమైంది ఏంటి? ఏమైనా మీ ఇష్టంగా మనసు పెట్టి, అంటే అన్నీ మనసు పెట్టే చేసి ఉంటారు, సో ఇష్టంగా ఏమనిపించింది? నాకు ఇష్టంగా ఏంటి అంటే, ఒక తల్లి ఒక పాపని ఎత్తుకొని ఒక బొమ్మ ఉంటుంది, అది నేను చేశాను. నేను అది ఊహించుకొని, అమ్మ నన్ను చిన్నప్పుడు ఎత్తుకుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకొని అది చెక్కాను. అది చాలామంది చూపించాను, అందరికీ అదే ఫేవరెట్ అయింది, చాలా బాగా వచ్చింది. అది కూడా అమ్మ ఇలా ఒక బాబుని ఎత్తుకొని బాబుని చూస్తున్నట్టు ఉంటుంది. అది ఎప్పటికీ నా అంతకన్నా మంచిగా మరి నేను చేయలేను. అది అమ్మని ఊహించుకొని చేశాను కాబట్టి అదే నా ఫేవరెట్ ఇప్పటికీ. సార్ మీ అబ్బాయి మైక్రో ఆర్ట్స్లో చాలా ఉన్నత శిఖరాలకి ఎదిగాడు, సో దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా గర్వంగా ఉందండి. నిజంగా మా కష్టం బాబుని చూసుకొని చాలా హ్యాపీ. మామూలుగా కాదు సార్, మా పరువుని, మా మంచి పేరు తీసుకొచ్చాడు, ఊరికి మంచి పేరు తీసుకొచ్చాడు, మా కులంకి మంచి పేరు తీసుకొచ్చాడు. మా అందరికీ చాలా గర్వంగా ఉంది. మా మండలం మొత్తం అందరూ చాలా మెచ్చుకుంటున్నారు, అన్నీ మెచ్చుకుంటున్నారు. ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అమ్మ నాన్న కూడా బాగా మెచ్చుకుంటున్నారు. అంటే మీ అబ్బాయి కోసం మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు కానీ మీ మిస్సెస్ కానీ. ఎందుకంటే మీరు టైలరింగ్ చేస్తున్నారా? మేము టైలరింగ్ చేస్తున్నాం సార్. ఉదయం 6 గంటలకు మేము వర్క్ స్టార్ట్ చేస్తాం సార్. మధ్యాహ్నం భోజనానికి 1 గంట రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ రాత్రి 10 వరకు కంటిన్యూ చేస్తాం సార్. మాకు వచ్చిన ఇన్కంలోనే ఇంచుమించు ఓన్లీ మా మెయింటెనెన్స్కి ఉంచుకొని మిగతాది బాబు కోసమే ఇంచుమించు 80% మా ఇన్కంలోనే బాబుకి మేము ఎడ్యుకేషన్ కోసం మేము ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే ఒక స్థాయిలో చూద్దామని కోరిక చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి. దీని మీద మేము కష్టపడినందుకు మా గర్వంగా ఉంది ఇవాళ. అంటే మీ అబ్బాయి ఈ ఆర్ట్ కరోనా టైంలో నేర్చుకున్నానని చెప్తున్నాడు, సో అప్పుడు చేస్తున్నాడు, మీరు ఏమనుకున్నారు? ఫస్ట్లో చూసి నాకు ఈ చెత్తంతా ఉన్నది అని నాకు చిన్న చిరాకులాగా అనిపించేది. ఒకరోజు మా బాబు చేసినవి నాకు చూపించాడు.
చూపించిన తర్వాత నేను స్టన్ అయిపోయాను. పెన్సిల్ మీద ఎంత దీనిగా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా తనంతలు తానే ఎంత దీనికి నేర్చుకున్నాడా, ఇన్నాళ్ళు నేను తప్పుగా అర్థం చేసుకున్నానేటి బాబుని. చిన్నప్పుడు నా చేతుల మీదుగా పెంచి ఇంత చేసి నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను మా బాబుని. ఇలా కాదని చెప్పేసి ఒక రోజేమో మరి నీకు ఏటి పని సెల్ కానీ ఏదైనా కొనమంటే పెట్టినాను, ఇంకా నువ్వు డెవలప్ అవ్వడానికి ఏది ఉపయోగపడుతుందో చెబితే అది నేను కొంటానంటే, ల్యాప్టాప్ అయితే బాగుంటుంది డాడీ, ఈ టైంలో మీరు కొనలేరు ఏమంటే, దానికే ఉంది ఏది రకంగా బాధపడి కొందామని చెప్పేసి అప్పుడు ల్యాప్టాప్ కొనేసి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత ఆ ల్యాప్టాప్ చూసి ఇంకా నా తన చేస్తున్న పని ఆ మైక్రోఆర్ట్ని అలా డెవలప్ చేసుకొని ఈ స్థాయికి ఇప్పటికీ అది ఫస్ట్ మా బాబు నేను ఇచ్చిన గిఫ్ట్ ఇప్పటికీ అది ఫ్రేమ్లో తనలో అంటే ఆ ల్యాప్టాప్లో మమ్మల్ని చూసుకుంటాడు. అంత జాగ్రత్త ఒకరికి ఇవ్వడు, ఒకరిని చెయ్యనివ్వడు ఇప్పటికీ. అది ఉంటుండగా ఇంకోటి తీసుకున్నాడు సార్. అయినా అది అలాగే పూజ గదిలో దేవుడి ఫోటోలాగా ఇప్పటికీ అది అలాగే ఉంచుతాడు. అంటే మీ కళల్లో అసలు ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఈ ఆనందం తట్టుకోలేక. అంటే ఇప్పుడు మీ అబ్బాయిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు భవిష్యత్తులో? మీకు ఏం కోరుకుంది? ఒక స్థాయికి వెళ్ళి నలుగురికి జీవితం ఇవ్వాలి సార్. నలుగురికి ఇతని దగ్గర పని చేయించుకొని నలుగురికి మంచి లైఫ్ ఇచ్చి వాళ్ళ జీవితం అంటే మాకు లోటు లేకుండా చూసుకుంటే, చాలా బుద్ధిమంతుడు, చాలా మంచోడు, చాలా నెమ్మది. ఒకడే కొడుక? ఒకడే బాబు సార్. పాప పుట్టింది 11 నెలలు ఉండి కాలం చేసిందండి. అప్పటి నుంచి బాబు మా బలము వాడే, మా బలహీనత ఆడేనండి. సో మీరైతే ఇప్పుడు మీ అబ్బాయి అచీవ్ చేసిన రికార్డ్స్ని చూసి మీరు హ్యాపీగా ఉన్నారు? చాలా, మరి చెప్పలేదు సార్ మాటల్లోనే. ఇంతవరకు మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. మళ్ళీ ఇంకా మేము రీఛార్జ్ అయ్యాం, అదంతా మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బాబు ఏది చదువుతానంటే మా అంతవరకు ఏదో రకంగా ఎంతైనా కష్టపడి రోజుకు 10 గంటలు అవనివ్వండి, 12 గంటలు అవనివ్వండి, మా ఓపు ఉన్నంత వరకు కష్టపడి ఒక స్థాయిలో చూస్తే అప్పుడు మా ఆనందం అంతే సార్. చెప్పడమ్మా, మీ అబ్బాయి ఈ ఆర్ట్లో చాలా రికార్డ్స్ సంపాదిస్తున్నాడు. సో మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగానే ఉందండి. అప్పుడు అంతా చేస్తుంటే ఇంట్లో అంతా కంగాలు చేసేస్తున్నాడు అని తిట్టేదాన్ని అప్పుడు. కానీ ఇప్పుడు బాగానే చేసాడు అనిపించింది. అప్పటి నుంచి దెబ్బలాడడం మానేసామండి. చూపించాడా తను చేసిన ఆర్ట్లన్నీ మీకు? ఎప్పటికప్పుడే చూపించేవాడండి. అది చూసాక మీకు ఏమనిపించింది? హ్యాపీగానే ఉండేది, బాగా చేసారా అని అప్పుడే అనేవారు. అంటే తను పెన్సిల్ మీద చాలా, పెన్సిలే మనం రాయడానికి వాడతాం కదా, సో ఆ పెన్సిల్ మీద అంత అద్భుతమైన బొమ్మలు ఇవన్నీ చెక్కడం చూసి మీకు ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఎలా నేర్చుకున్నావురా అనిపించింది. సో కరోనా టైంలో నేర్చుకున్నాడు తను. సో జనరల్గా అప్పుడు బయటకు వెళ్ళాలని కూడా చాలా భయపడే పరిస్థితి ఉంది కదా. సో అప్పుడు జనరల్గా కుర్రాళ్ళంతా ఏమనుకుంటారంటే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరుగుదామని, క్రికెట్ ఆడుకుందామని అనుకుంటారు. కానీ తిను ఇలా నేర్చుకుంటాడంటే మీకు ఏమనిపించింది? చాలా మంచివాడు అనిపించింది. బయట తిరగకుండా చెప్పిన మాట వింటాడు. ఏది చేసినా మన చెప్పిన మాట వింటాడండి ఇప్పటికీ కూడా. నేను చెయ్యను అండ, కష్టపడైనా చేస్తాడు. ఎలా చదువుతాడు మీ అబ్బాయి? బాగా చదువుతాడు. బాగా చదువుతాడా? ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇవన్నీ అవార్డులు ఏది సాధించాక? ఊర్లో కూడా మంచి పిల్లాడు, బాగా చదువుతాడు, మార్కులు కూడా తక్కువ రావు, బాగానే వస్తాయి. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ప్రస్తుత యువత కొంచెం సేపు ఖాళీ సమయం దొరికితే ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామనో, లేదంటే విహారయాత్రలు, ట్రిప్పులకు వెళ్దామనో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వీటికి భిన్నంగా కోదండపాణి తన ఆలోచన శక్తికి పదును పెట్టి పెన్సిల్ లెడ్పై కళాకృతులు తయారు చేస్తూ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపును సాధించాడు. సో కోదండపాణి తన లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.